ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ అన్న వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. సార్ మహేష్ బాబు గారి కూతురు సితార గారి పేరు మీద చాలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ అయ్యి కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ లింక్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు సార్. దీన్ని ఓపెన్ చేస్తే ఎన్నో సైబర్ క్రైమ్ మోసాలైతే జరుగుతున్నాయి సార్. మరి ఏంటి దీన్ని ఎలా ఆపాలి? దీన్ని ఏ విధంగా అరికట్టాలంటారు సార్? ఇప్పుడు నిజానికి ఇదొక విచిత్రమైన పరిణామం. యాక్చువల్‌గా సితారా ఘట్టమనేని మహేష్ బాబు, నమ్రత వాళ్ళ అమ్మాయి. సో అమ్మాయి జనరల్‌గా చిన్నప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటది. తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అవును. అది కూడా చాలా డైనమిక్‌గా పనిచేస్తుంది. అట్లాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అమ్మాయి యాక్టివ్ ఉంటది. ఒక ఇన్‌స్టాగ్రామ్‌లోనే అమ్మాయికి 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వెరీ యాక్టివ్. ఆ అమ్మాయి ఇంకొక ఫ్రెండ్ ఉంది. మన వంశీ, డైరెక్టర్ వంశీ కూతురు. సో వీళ్ళిద్దరూ పెయింటింగ్స్ చేయడం, వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం, ఇంటర్వ్యూస్ చేయడం ఇవి ఎప్పటి నుంచి చేస్తున్నారు. దాని తర్వాత అమ్మాయి డ్యాన్స్ వచ్చు కాబట్టి ఆ వీడియోస్ పెట్టడం. ఈ మధ్య అమ్మాయికి జ్యువెలరీలో కూడా యాడ్లో అమ్మాయి పాల్గొనేది. దానికి అమ్మాయికి వచ్చిన డబ్బులు కూడా చారిటీస్కి ఇస్తుంది. అంటే మహేష్ బాబు కూడా ఎప్పటి నుంచో హార్ట్ సర్జరీస్ చేయించడం, కొన్ని సైలెంట్గా అతను సామాజిక సేవ కార్యక్రమానికి డబ్బులు ఇస్తుంటాడు. కృష్ణకు కూడా ఆ నేచర్ ఉంది. యాక్చువల్గా అప్పట్లో ఎన్టీఆర్ ఇచ్చేవాడు కాదని కృష్ణ బాగా దానాలు చేసేవాడు అని పేరుందనమాట. అలాగా ఆ ఫ్యామిలీలో కొంత యాంగిల్ కూడా ఉంది. ఈ అమ్మాయికి కూడా అది వచ్చిందని చెప్పచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో ఆ అమ్మాయి ఇప్పుడు ఏం జరిగిందంటే సితారా ఇన్స్టా నుంచి కొంతమంది దాన్ని హ్యాక్ చేసి ఆ సితారా పేరుతో కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ సంబంధించిన లింక్స్ పెడుతున్నారు. వీటి మీద మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి లేదా ఈ ట్రేడింగ్లోకి వెళ్ళండి అని సితారా చెప్పింది అనుకొని చాలామంది మహేష్ బాబు అభిమానులు దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేయడం, దాంతో వాళ్ళ డబ్బులు పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. మామూలుగానే ఈ మధ్య ఏం జరుగుతుందంటే మనకి రోజు చాలామందికి వాట్సాప్లో కానీ మెసేజ్లో కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. ఇదే పనిలో ఉన్నారు. మొన్న కూడా ముంబైలో ఒక బ్యాచ్ ఇలాగే అరెస్ట్ అయ్యారు. అది కూడా విచిత్రంగా అరెస్ట్ అయ్యారు వాళ్ళు. అదేంటంటే రోజు ఒక హోటల్లో అర్లీ మార్నింగ్ 4 గంటలకి పెద్ద ఎత్తున టిఫిన్ ఆర్డర్ చేస్తున్నారు. ఈ టిఫిన్ తీసుకెళ్తే అది ఒక బూత్ బంగ్లా లాగా ఉంది. ఈ టిఫిన్ తీసుకొని వెళ్ళిన కుర్రాడికి ఇదేదో ఏంది ఇక్కడ విచిత్రంగా ఉంది అనిపించింది. వచ్చి ఓనర్కి చెప్పాడు. ఓనర్ ఎందుకన్నా మంచిదని పోలీసులకి చెప్పాడు. పోలీసులు వెళ్ళి రైడ్ చేస్తే అదంతా కూడా ఇటువంటి బ్యాచ్ అనమాట. అంటే ఇట్లాంటి ఇవి పంపించడం జనాలకి, వాళ్ళని మోసం చేయడం, అది వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ప్రజెంట్ బ్యాంక్ అకౌంట్స్ని పట్టుకొని వాళ్ళు మోసాలు చేస్తున్నట్టుగా పోలీసులు గ్రహించారు. సో ఇలాగా విపరీతంగా మన మీద ఇప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా కొంతవరకు యాపిల్ కొద్దిగా సేఫ్ ఏది దీంతో పోలిస్తే, ఆండ్రాయిడ్తో పోలిస్తే. బట్ ఆండ్రాయిడ్ వెరీ వల్నరబుల్. రెండోది ఏంటంటే ఇండియన్ పాపులేషన్లో దాదాపు 80-85% పీపుల్కి ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేసాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి. సో కానీ వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ లేదు. మనకి బేసిక్గా ఎడ్యుకేషన్ అంటే నిర్వచనం ఏంటి, రాయడం చదవడం వస్తే చాలండి. కానీ అది కాదు కదా ఎడ్యుకేషన్ అంటే. అర్థం చేసుకోవాలి, విషయాలను తెలుసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. అందువల్ల ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి కూడా గ్రీడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సంపాదించాలని ఉంటుంది. సో గ్రీడ్ అనే కాకుండా వాళ్ళ అవసరాలు ఉంటాయి. మనకి ఇప్పుడు ఇంట్లో ఒక విమెన్ ఉంటుంది, హౌస్ వైఫ్. ఆమెకి నెలకు రోజుకి నువ్వు 1000 రూపాయలు సంపాదించవచ్చు అని ఏమన్నా వచ్చాయనుకో ఆశగా క్లిక్ చేస్తుంది. క్లిక్ చేయడం వల్ల ఆమె ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోయి అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. సో ఇలాగా ఉండడానికి ఇది సెలబ్రిటీలని నమ్మించడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు సితార్ది మొదటిది కాదు, అంతకుముందు కూడా చాలామందిని టాప్ పీపుల్ని వాళ్ళందరినీ కూడా ట్రేడింగ్ యాప్స్ ఈ దీంట్లో ఇది ఆయన చేసి ఇంత సంపాదించాడు అని అది ఇండియా టుడేలో వచ్చిందనో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కూడా యాజ్ ఇట్ ఈజ్గా వార్తను ప్రొడ్యూస్ చేసి అది మనకేమో ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త అదేంటి అనేది మనం లోపలికి చూస్తాం. సో దీని కానీ ఫాలో అయితే నీకు విత్ ఇన్ 1 month నువ్వు 10 లక్షలు సంపాదించుకోవచ్చు అని ట్రేడింగ్ ఇది రావడం. సో ఇలాగా రకరకాల స్కీములతో జనాలు చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి ఆపరేట్ అవుతున్నారు. బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ ఇలాగా. సో ఇవి జరుగుతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళని పట్టుకోవడం కూడా కష్టమే. అందుకనే నమ్రత ఒక పోస్ట్ పెట్టింది. సో సితారా ఐడీల మీద ఇట్లాంటివి వచ్చినా మీరు కంప్లైంట్ వేయండి సైబర్ సెల్కి.
దాన్ని మీరు క్లిక్ చేయకండి అనేది కూడా ఇచ్చింది. అయితే ఇది ఇండివిజువల్ స్థాయిలో ఎవరు కూడా దీన్ని అరికట్టలేరు. అందుకని ఇప్పుడు మన ఐటీ శాఖ మంత్రి, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే మేము త్వరలోనే కొత్త చట్టాలని తీసుకొస్తున్నాం. ఒకటి, ఇటువంటి సోషల్ మీడియాలో ఆ ప్లాట్ఫామ్సే బాధ్యత వహించేట్టుగా మేము కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేస్తున్నాం, త్వరలోనే అమలు చేస్తాము. ముఖ్యంగా ఈ ఫేక్ ఇలాంటి పోస్టులు రావడం. రెండోది డీప్ ఫేక్ వీడియోస్. ఇంతకుముందు నేను 2-3 సార్లు చెప్పాను. డీప్ ఫేక్ వీడియోస్ అంటే వీడియో, మన వీడియో అని మొత్తం వీడియో నా ఫేస్ని ఇంకొక ఫేస్ పెట్టేసి, ఆ ఫేస్ అతని వాయిస్ పెట్టేసి, నేను మాట్లాడింది అతని వాయిస్లో అతను మాట్లాడినట్టుగా వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అమ్మాయిలకి ఫోటోలు ఉంటే ఆ ఫోటోని తీసుకొని వేరే వీడియో తలని తీసుకొచ్చి పెట్టేయడం, న్యూడ్గా చేయడం, న్యూడ్ ఫోటోలకి వీళ్ళ హెడ్ అని పెట్టడం, అది వీడియోలాగే ఉంటుంది. సో మనం చూసాం మధ్య రష్మిక మందన్నది, ఒక అమ్మాయి పటేల్ అమ్మాయి, లండన్ అమ్మాయి లిఫ్ట్లో నుంచి వస్తుంటే అమ్మాయి కొద్దిగా ఎక్స్పోజింగ్ ఉంది, దానికి ఈ అమ్మాయి తలను పెట్టేశారు. చూసే వాళ్ళకి ఇది రష్మిక అని అనుకుంటారు. ఇది ఇలాగా ఆ తర్వాత గుంటూరు తన ఇదంతా చేసిందని అరెస్ట్ కూడా చేశారు. సో ఇలాంటి టెక్నాలజీని అరికట్టాలంటే ఆయా ప్లాట్ఫామ్సే వీటికి సంబంధించిన కొన్ని ఫ్రేమ్వర్క్స్ పెట్టాలి, కనిపెట్టడానికి టూల్స్ వాళ్ళు రెడీ చేసుకోవాలి. అట్లాగే కొన్ని చట్టాలు ఉంటాయి. ఇట్లాంటి డీప్ఫేక్ చేసే సాఫ్ట్వేర్స్ ఎక్కువగా క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో ఇవి చేస్తారు. సో చేసినప్పుడు వాళ్ళు కూడా ఇన్హెరెంట్గా మెటా డేటాలో ఎవరు చేశారు ఏంటి, వాళ్ళ ఐడి, వీలుంటే వాళ్ళ ఫోటో క్యాప్చర్ చేయడం అన్నీ కూడా అట్లాంటి సిస్టమ్స్ పెట్టాలి. అంటే ఒకసారి ఈ వీడియోని కానీ పరిశీలిస్తే ఆ వీడియో ఎవరు చేశారో కూడా తెలిసిపోవాలి. అటువంటి ఒక టెక్నాలజీని డెవలప్ చేయాలని కూడా ఆల్రెడీ యూరప్, చైనా, అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇండియాలో కూడా అలాంటి చట్టాలను తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు అలాంటి చట్టాలు లేవు. అదొకటి. రెండవది ఏంటంటే చట్టాలు ఉంటే సరిపోదు, ఈ టెక్నాలజీని చేయగలిగి ఈ నేరాలని నేరస్తులను పట్టుకోగలిగిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ కూడా విపరీతంగా పెంచాలి. ఇప్పుడు సైబర్ క్రైమ్ యూనిట్స్ ఆల్మోస్ట్ లేవు, డిస్ట్రిక్ట్ ఒకటి కూడా లేదు. సో క్రైమ్స్ ఏమో ఇవి ఎక్కువ పెరిగిపోతున్నాయి. సో దీన్ని రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసే వాళ్ళకి అంత ట్రైనింగ్ కానీ అంత నాలెడ్జబుల్ ఇది కానీ కాదు. సో అందుకని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ వైపు థింక్ చేస్తుంది. ఒకటి, ఈ చట్టాలను తీసుకురావడం. రెండోది, ఎవరి డిస్ట్రిక్ట్లో ఒక సైబర్ యూనిట్ పెట్టడం, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక చిన్న సైబర్ యూనిట్ పెట్టడం, వాళ్ళకి ట్రైన్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా హ్యాకర్స్ ఒక స్టెప్ అహెడ్ ఉంటారు. టెక్నాలజీ వాళ్ళకే ముందు బ్రేక్ చేసే దానికి వాళ్ళకే ఐడియా ఉంటుంది. అట్లాగే ఇండివిజువల్స్ ఫోన్లకు సంబంధించి కూడా సెక్యూరిటీ మెజర్స్ని పెంచాలి. అది కూడా ఏంటంటే అన్ని ఫోన్లలో కూడా సెక్యూరిటీ మెజర్స్ పెంచే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ అందుకనే ఐఫోన్కి డిమాండ్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ సెక్యూరిటీ బ్రీచ్ అనేది ఐఫోన్లో జరగదని కాదు, జరుగుతుంది, కానీ ఎవరంటే వాళ్ళు చేయలేరు దాన్ని. కొంతవరకు ఇది ఉంది. బట్ ఐఫోన్లో అయినా ఏ ఫోన్లో అయినా మెసేజ్లు అయితే వస్తాయి కదా, మెసేజ్లు వచ్చినప్పుడు దాని మీద క్లిక్ చేస్తే జరుగుతుంది. సో అందుకని తెలియని మెసేజ్ల మీద క్లిక్ చేయకుండా ఉండడం. ఇలాగ ఆఫర్లు వస్తాయి, రోజుకి 10,000 సంపాదించుకోవచ్చు, 20,000 ఇంట్లోనే కూర్చోవచ్చు, లేదా మీరు యూట్యూబ్ ఛానల్లో లైక్ కొట్టండి. అది కూడా ఈ మధ్య కొత్త మెథడ్స్లో వస్తున్నారు. నిజంగానే లైకులు కొడతా ఉంటే బిగినింగ్లో డబ్బులు వస్తుంది కదా అని మన వాళ్ళు లైకులు కొట్టడమే కదా పెద్ద పనే ఉందనుకొని కొడుతుంటారు. మెల్లమెల్లగా మీకు బల్క్ ఆఫర్ ఉంది, మీరు కానీ 1000 రూపాయలు కడితే మీకు ఎంత వస్తుంది అంటారు. 1000 రూపాయలు కడతాం, వాళ్ళు అంత ఇస్తారు. అదొక హుక్ చేయడం అనమాట, ట్రాప్ అది. అలాగలాగా మెల్లగా ఏంటంటే ఒక 1,00,000 రూపాయల వరకు తీసుకెళ్తారు. 1,00,000 రూపాయలు కట్టినాక ఇంకా మనకి వాడు అందుబాటులో ఉన్నాడు, ఏం జరగదు. సో అలాగా రకరకాల పద్ధతులు మోసాలు చేస్తున్నారు. సో గ్రీడ్కి పోకుండా ఉండడం, సంపాదన వస్తుందని ఏదైనా అన్నోన్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చిన ఇది చేయడం. అట్లాగే యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు కొనుక్కొనైనా డబ్బులు పెట్టి ఫోన్లలో పెట్టుకోవడం. తర్వాత గూగుల్ ఇది ఉంటుంది కదా, ప్లే స్టోర్, ఆ ప్లే స్టోర్లో వాడు స్కాన్ చేయకుండా ఏ యాప్ని బయటికి పంపినని పెట్టుంటాడు, అటువంటివి పెట్టుకోవడం. ఇటువంటి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట. అవి గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది.
సో అవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఫోన్లలో పెట్టుకోవడం ద్వారా కొంత అరికట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.